మనోళ్ళందరూ బాగున్నారా? మీకెప్పుడు డౌట్ రాలేదా? నానబెట్టిన పెసరపప్పుని ప్రసాదంగా దేవుడికి పెడతారు. ఎందుకని? అయితే మీరు కర్మాబాయి కిచారి గురించి తెలుసుకుంటే ఇలాంటి డౌట్స్ అస్సలు రావు. కర్మాబాయి గొప్ప దైవభక్తురాలు. ఆమె రోజు స్నానం చేయకుండానే కిచారి చేసేది. ఆమె వేప కొమ్ముతో పళ్ళు తోముకొని కిచారి కదిలించడానికి కొమ్మ యొక్క మరొక సైడ్ ని వాడుకునేది. ఒకసారి బ్రాహ్మణ పూజారి ఇదంతా చూశాడు. ఇంటిని శుభ్రం చేయకుండా ప్రసాదం తయారు చేస్తే నరకానికి వెళ్తారు అని హెచ్చరించాడు. కర్మాబాయి క్షమాపణ అడిగింది. మరుసటి రోజు నుండి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి కిచారి చేసేది. ఇదంతా పూర్తయ్యేసరికి ఉదయం 11 అయ్యేది. చాలా లేట్ అయ్యేసరికి దేవుడికి బాగా కోపం వచ్చి ఆ రోజు రాత్రి బ్రాహ్మణ పూజారి కలలో కనిపించి భయంకరంగా హెచ్చరించాడు. పూజారి భయపడి కర్మాబాయికి జరిగిందంతా చెప్పి ఎప్పటిలాగానే ప్రసాదం చెయ్యి అని అంటాడు. మన స్వచ్ఛమైన ప్రేమ దేవుని యొక్క దైవత్వానికి బలహీనపరుస్తుంది. కాబట్టి మనం ప్రేమతో పెట్టినది ఏదైనా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.